హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. సో గైస్, ఇవాళ మనం క్రికెట్ టిప్స్ అంటే ఎట్లా ఆడాలో మొత్తం చెప్తున్నాం. సో లెట్స్ గో. ఫస్ట్ ఇది మనం ఏం చెప్దాం గైస్? బౌలింగ్ తీసుకుందాం, అదే బెస్ట్. ఓకే, బౌలింగ్ గో. సో గైస్, ఇవాళ బౌలింగ్ ఎట్లా వేయాలంటే బౌలింగ్ గురించి చెప్తాము. మొత్తం ఈ బౌలింగ్, క్యారమ్, స్వింగ్, స్పిన్ అవన్నీ ఎట్లా వేయాలంటే సో మేము చూపిస్తాము. ఇప్పుడు చూపిస్తాం. ఓకే గైస్, ఇది యార్కర్ బాల్. ఒకవేళ మీకు కన్వీనియంట్ కూడా లేకపోతే లిటిల్ ఫింగర్ పట్టేంత గ్యాప్లో పెట్టుకోండి. ఈ గ్యాప్లో పట్టేంత పెట్టుకుంటే ఎక్సలెంట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ అయితే మనం ఏంటంటే ఫాస్ట్ బాల్లో రిలీజ్ చేయాలి. టైమింగ్ లేకపోతే చాలా దరిద్రంగా వచ్చింది, మీరే ఎక్స్పెక్ట్ చేయలేరు, అది వైడ్ కొడిపోతుంది. సో నెక్స్ట్ అయితే క్యారమ్ బాల్ మీకు ఇక్కడ గ్రిప్ వచ్చింది కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టేసుకుని నెక్స్ట్ ఫింగర్ని ఇట్లా నెక్స్ట్ టైంకి కరెక్ట్ రిలీజ్ చేసే టైంకి మీరు ఏంటంటే స్పిన్ తిప్పేయండి. లైక్ స్పిన్ తిప్పితే అప్పుడు మీకు క్యారమ్ బాల్ వెళ్ళేది. నెక్స్ట్ గుగ్లీ ఎట్లా అంటే మీరు మీ 3 ఫింగర్స్ని ఇట్లా పెట్టేసుకోండి. నెక్స్ట్ మీరు ఏంటంటే బాల్ రిలీజ్ చేసే టైంలో ఇట్లా తిప్పేయండి రైట్ సైడ్కి తిప్పేస్తే అప్పుడు గుగ్లీ అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇన్ స్వింగ్ ఏంటంటే మీకు ఒక సైడ్ రఫ్ చేయాలి, అదే లెఫ్ట్ సైడ్. మీకు ఏమన్నా మీకు షర్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో క్లాత్ గట్టిగా రఫ్ చేశారంటే అది షైన్ అయ్యిద్ది. నెక్స్ట్ మీరు యార్కర్ చెప్పినట్టు ఇట్లా పట్టుకోవచ్చు, ఆరల్స్ ఇట్లా పెట్టచ్చు. మీరు యార్కర్ వేసేయాలి, అప్పుడు ఏంటంటే అది స్వింగ్ అయ్యిద్ది. మీకు అవుట్ స్వింగ్ కావాలనుకోండి, సేమ్ బాల్ రివర్స్ తిప్పండి, స్వింగ్ షైన్ చేసేది. నెక్స్ట్ సేమ్ యార్కర్ వేసేయండి. నెక్స్ట్ తుషారా. ఒక గైస్ ఇప్పుడు ఏంటంటే ఆఫ్ కటర్ ఏంటంటే మీరు ఇట్లా తిప్పేయాలి డైరెక్ట్ బాల్ రిలీజింగ్. నెక్స్ట్ లెగ్ కటర్ ఏమో అదే సైడ్ రివర్స్ తిప్పాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ బాల్ ఏంటి అంటే యార్కరు. ఇప్పుడు మా ఫ్రెండ్ దీన్ని ఎట్లా వస్తుందో చూద్దాము. ఓకే గైస్, మన సెకండ్ బాల్ ఏంటంటే క్యారమ్ బాల్ మనం సెకండ్ వీడియోలో చూసాం అండ్ మర్చిపోయాను. మన ఫస్ట్ బాల్ ఏంటంటే చాలా ఇంపాక్ట్ వచ్చింది కాబట్టి మన సెకండ్ బాల్ కూడా చూద్దాం. వావ్, చాలా వికెట్ పడింది, చాలా బాగానే వచ్చింది క్యారమ్ బాల్ అయితే. యార్కర్ బాల్ అయితే బాగానే వచ్చింది, కానీ మీరు ఇంకొంచెం స్వింగ్ తిప్పాలి. మన ఫ్రెండ్ అయితే చాలా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇందాక క్యారమ్ బాల్ అండి, ఇప్పుడు గూగులీ బాల్. ఇప్పుడు ఎట్లా ఇంపాక్ట్ అయితే చూద్దాం. పర్ఫెక్ట్ గూగులీ బాయ్ గురించి చాలా మంచిగా వేసిండు. ఓకే గైస్, ఇప్పుడు నెక్స్ట్ బాల్. మనం సెకండ్ బాల్ చూసాం కదా, థర్డ్ బాల్ గూగులీ కాబట్టి మనం నెక్స్ట్ మన ఫోర్త్ బాల్ ఏంటంటే ఇన్ స్వింగ్ చాలా ఎఫెక్టివ్ బాల్ ఇన్ దిస్ వరల్డ్ అంటారు. మనం కూడా చూద్దాం. 3, 2, 1 గో. కానీ ఒకటి ఏంటంటే మీరు మర్చిపోకండి, కానీ బాల్ని లెఫ్ట్ సైడ్ రబ్ చేయాలి. మీరు రైట్ సైడ్ రబ్ చేస్తే గూగులీ ఇన్ స్వింగ్ పడదు. కాబట్టి లెట్స్ గో. ఓ, వికెట్స్ కూడా హిట్ అయినాయి. మనవాడు చాలా హ్యాపీగా ఉన్నాడు, 2 వికెట్స్ తన బౌలింగ్లోనే పడ్డాయని. కానీ మనం కూడా చూపిద్దాం మన తడాక. ఇందాక ఇన్ స్వింగ్ అయిండే, ఇప్పుడు ఫిఫ్త్ బాల్ అవుట్ స్వింగ్. ఇప్పుడు ఎట్లా ఇంపాక్ట్ అయితే చూద్దాం. సో గైస్, ఇది పర్ఫెక్ట్ అవుట్ స్వింగ్. ఎందుకు వికెట్ పడలే అంటే ఎందుకంటే అది ఇటు సైడ్ చాలా సైడ్ అవుతుంది, దాని అవుట్ స్వింగ్ అయింది. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ బాల్. మనం ఇందాక చూసిన బాల్ అయితే చాలా ఎఫెక్టివ్ వచ్చింది, కానీ అది అవుట్ స్వింగ్ కాబట్టి వికెట్స్ పడదు. నేను రాంగ్ వేసాను. కానీ మీరు ఏంటంటే అక్కడ ఉంది కదా, అక్కడ సైడ్ వేస్తే మీకు అవుట్ స్వింగ్ ఇటు పడుద్ది. ఇన్ స్వింగ్ అంటే ఇటు సైడ్ అది వైడ్ పోయినట్టు వేయండి, అదే ఇటు వచ్చేసిద్ది, అదే అవుట్ స్వింగ్. నెక్స్ట్ ఏమో ఇన్ స్వింగ్ అంటే మీరు వేసేయండి, అదే ఇన్ స్వింగ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే లెగ్ కట్టర్ ఏంటంటే చాలా బాగుంటుంది, మీరే చూడండి. చూసారా గాయస్, లెగ్ కట్టర్ చాలా బాగుంటుందని చెప్పాను, మీరే విన్నారా? మనోడు చాలా ఆవేశంలో ఉన్నాడు. ఇప్పుడు ఆఫ్ కట్టర్, ఇందాక లెగ్ కట్టర్ అయిండే. అయితే ఇప్పుడు సిక్స్త్ బాల్. పర్ఫెక్ట్ లెగ్ కట్టర్ బై మై ఫ్రెండ్. ఇప్పుడు మచ్చిగా వేసిండు మనగాడు. ఇప్పుడు ఎంత హ్యాపీ కూడా లేడు, ఎందుకంటే వికెటే పడలేదు. బచ్చగా మంచిగా మనదైతే అయిపోయింది బౌలింగ్ టిప్స్. నెక్స్ట్ ఏమో బ్యాటింగ్ టిప్స్ ఏంటంటే మీరే చూడండి. ఏంటంటే లాస్ట్ బౌలింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బ్యాటింగ్ అంటే చాలామంది ఇట్లా పెడతారు, అది రాంగ్ వే. కాబట్టి మీకు కరెక్ట్ వే ఏంటంటే మీరు ఇట్లా బ్యాట్ పెట్టకండి, ఇట్లా మెయిన్. నెక్స్ట్ మీరు ఏంటంటే వికెట్స్కి ఇట్లా పెట్టేయండి ఎదురుగా, ఇక్కడ వికెట్స్ పక్కకి ఇట్లా పెట్టేసుకుని మీరు ఏంటి నెక్స్ట్ బెండ్ అవ్వండి. లెగ్స్ కూడా నీస్ కూడా బెండ్ చేయాలి. మీకు ఈ టో ఉంది కదా దగ్గర, ఈ టోకి ఇక్కడ ఉండాలి బ్యాట్. ఇక్కడ టో దగ్గర బ్యాట్ ఉంటే మీకే కన్వీనియంట్ ఉంటుంది. మీరు ఇట్లా పెడితే మీకే కన్వీనియంట్గా ఉండదు, కాబట్టి మీరు ఇట్లా పెట్టండి. నెక్స్ట్ అంటే బాల్ రిసీవ్ అవ్వగా ఇట్లా కవర్ డ్రైవ్, స్ట్రైట్ డ్రైవ్, ఫుల్ షాట్, హెలికాప్టర్ అవన్నీ కొట్టేసి మీరు ఇట్లానే
ప్లస్ ఏంటంటే మీరు ఇట్లా పెట్టకండి గాయస్, చెబుతున్నాం. ఎందుకంటే మీరు ఇట్లా పెట్టినప్పుడు మీకే కుదరదు సరిగ్గా, మీకే కుదరదు. మీకు ఇక్కడ వచ్చినప్పుడే కుదిరిద్ది, మీకు కుదరని చెప్పట్లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు కుదిరిద్ది, మీకు ఇట్లా ఇక్కడ ఎదురుకు వచ్చినప్పుడు మీకే కష్టం అవుతుంది ఇది. ఓకే గైస్, మేమైతే ఇప్పుడు ఏంటంటే వికెట్ కీపింగ్ ఇంకా ఫీల్డింగ్ పెట్టట్లేదు, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, నైట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మేము పెట్టి 4 o'clock మేము స్టార్ట్ చేసినాం, కానీ ఇప్పుడేమో 7 o'clock అవుతుంది, చాలా లేట్ అయిపోయింది. కాబట్టి మేము హోంవర్క్ గిట్ వేసుకోవాలి, ఇప్పుడు చాలా రాత్రి అయింది. మేము నెక్స్ట్ డే పెడతాం. రేపు ఏంటంటే మీకు వికెట్ కీపింగ్ ఇంకా ఫీల్డింగ్ నేర్పిస్తాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.